ప్రియులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే మత్తయి గారు సుంకరిగా ఉన్నారు. సుంకరిగా మరి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్న మత్తయి గారి యొద్దకు వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను వెంబడించమని చెప్పడం జరిగింది. వెంటనే సమస్తం విడిచిపెట్టి మత్తయి గారు యేసు ప్రభుల వారిని వెంబడించారు. ప్రియులారా, అనగా ఒక సుంకరిగా ఉన్నవాడు, ఎంతో ధన సమృద్ధి కలిగిన వాడు, అక్కడ ఇంకా నేను చూసుకోవాల్సిన లెక్కలు ఉన్నాయని, ఇంకా చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయని, లేదా ఆ రోజుకి వచ్చిన కలెక్షన్ అంతా కూడా నేను లెక్కించడానికి సమయం కావాలని, లేదా నేను నిన్ను వెంబడించాను, నాకెంతో సౌకర్యవంతమైన ఉద్యోగం ఉంది, చక్కగా ధనము సమృద్ధి లభిస్తుంది అని చెప్పవచ్చు. కానీ యేసు ప్రభుల వారు ఎప్పుడు వెంబడించమని చెప్పారో వెంటనే సమస్తం విడిచిపెట్టి ఉన్న ఫలానా ఆయనని వెంబడించినట్టుగా మత్తయి గారి గురించి వ్రాయబడింది. ప్రియులారా, ఈరోజు నీవు నేను ఏ విధమైన విశ్వాస జీవితం జీవిస్తున్నాం? ఆయనను వెంబడించే వారిగా ఉంటున్నామా? ఆయనను వెంబడించడానికి ఇంకేమైనా ఆలోచించే వారిగా ఉంటున్నామా? ఏమైనా ఆలస్యం చేస్తున్నామా? ఈరోజు కాదు ప్రభువా, రేపు కాదు ప్రభువా, సంవత్సరం తర్వాత, ఇంకా కొంతకాలం సమయం కావాలి ప్రభువా అని ఆలోచన చేస్తున్నామా? అది రక్షణ సంబంధమైనదైనా, మారు మనసు జీవిత సంబంధమైన, మనకి ఆత్మీయ జీవితంలో ఎదుగుదలైనా, దేవుని కొరకు వాడబడే విషయంలో అయినా దేవుడు మనల్ని పిలిచిన వెంటనే ఆయనను వెంబడించే వారిగా ఉన్నట్టయితే మత్తయి వలె మనలను కూడా ప్రభు బహు గొప్పగా వాడుకుంటాడు. ఆయన శిష్యుల్లో ఆయనకి ఎంత ముఖ్యమైన పాత్ర లభించిందో, మత్తయి సువార్త రాయడానికి ఆ దేవుడు ఆయనను ఏ విధంగా ప్రేరేపించాడో అంత గొప్ప ధన్యత ఆయనకి లభించింది. ఒకవేళ ఆయన ఆలోచించినట్టయితే ఆ ధన్యత ఆయన పొందుకోకుండా ఉండేవాడు. ప్రియులారా, మన యొక్క పరిస్థితి ఏమైనదో ఆలోచించుదాం, ఆయనని వెంబడించుదాం. ఆయనను వెంబడించగలది ఆయనకు రాజ్య వ్యాప్తి కొరకు మనలను ప్రభు బహు గొప్పగా వాడుకుంటాడు. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.